నమస్కారం అమ్మ. బంగారం రేటు చూస్తుంటే రోజు రోజుకి అసలు ఆకాశాన్ని అంటుతుంది. ఎందుకంటారు? అసలు సామాన్య ప్రజలు కొనుక్కునే సిచ్యువేషన్ కూడా లేదు. కొనుక్కోలేరు. సామాన్యులు అనేవాళ్ళు అండ్ పూర్ క్లాస్ అనేవాళ్ళు కొనుక్కోలేరు ఇక బంగారాన్ని. ఎక్కడో డబ్బున్నోడు, ఎక్కడో బాగా సంపాదించుకున్నాడు తప్ప ఈ పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు కొనుక్కోలేరు. ఇక పెళ్లి చేసుకోవాలి అంటే ఒక మంగళసూత్రం కొనుక్కునే స్థాయిలో కూడా లేకుండా అంత హైప్ అయిపోయింది అన్నమాట బంగారం రేటు. ఇక మీదట పసుపు కొమ్ముని దారానికి కట్టుకొని మెడలో కట్టించుకునేటటువంటి రోజులు వచ్చేసేసాయి. బంగారం కొనుక్కోలేరు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఏంటి, మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఖర్చులన్నీ పెట్టుకున్నారు, ఒక మంగళసూత్రం కొనుక్కోలేరా అనే ఆలోచన రావచ్చు. కానీ ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తు, ఈ మంగళసూత్రం రేటు ఒక ఎత్తు. ఈ రెండిట్లలో ఏది కంపేర్ చేసుకుంటారు అంటే ప్రజలు బంగారాన్నే క్యాన్సిల్ చేసుకుంటారు, కానీ ఈ ఖర్చులనే కన్విన్స్ చేసుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఒక 10 మందికి భోజనం పెట్టుకుంటారు, ఒక 10 మంది ఆశీర్వాదం తీసుకుంటారు పెళ్ళిళ్ళ విషయాలలో. ఇలా జరుగుద్ది. బంగారం కొనటం అంటే ఇంకా అది ఇక ఉండే కొలది కూడా అప్పట్లో బంగారం ఉండేదంట అని కథల్లో చెప్పుకునేటటువంటి, పుస్తకాల్లో రాసుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి. అప్పట్లో బంగారం అంట, అవునా, అరే ఆ వీడియో ఎట్లా ఉంటుందో బయటికి తీయండి, అరే ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో బయటికి తీయండి అని చెప్పి బంగారాన్ని ఒక మ్యూజియంలో పెట్టిన డైమండ్ లెక్క చూసేటటువంటి రోజులు వస్తున్నాయి. యువతకి ఇక మీదట ఉండేటటువంటి యువతకి బంగారం అనేది ఏంటో తెలియకుండా అవుతుంది. అంత రేట్లు పెరిగిపోతున్నాయి. ఇక బంగారం కొనటం అయితే నేను కూడా ప్రస్తుతానికి కష్టమే. అప్పట్లో మోడీ గారు బంగారం రేటు తగ్గిస్తానన్నారు కదా, అసలు ఇప్పటికొచ్చి తగ్గించలేదు. దీన్ని బట్టి మీరేమంటారు? అది ఉట్టి ఫేక్ మాటలు. బంగారం తగ్గిస్తే బంగారు షాపులోళ్ళే కానీ విదేశాల వాళ్ళే కానీ ఊరుకుంటారా? ఆయననే ఊరుకోరు కదా. ఏదో మాట అంటాడు అంతే. తగ్గిమను బంగారం తగ్గింది అంటే 100, 200, 300 కాదు, 10,000 రూపాయలకి తులం బంగారం వస్తే అప్పుడు తగ్గినట్లు లెక్క. భారీగా పడిపోయిన బంగారం రేట్లు అననే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అది కాదు భారీగా పడిపోయిన బంగారం రేటు. బంగారం 10 గ్రాములు వచ్చేసేసి 10,000 రూపాయలకి వస్తే అది అప్పుడు తగ్గినట్టు లెక్క. అప్పుడు కొనుక్కుంటారు. కాకపోతే ఎవరు కొనుక్కోరు బ్రో. ఇక ఎవరు బంగారాన్ని కొనుక్కోరు. ఎవరో కోటేశ్వర్లో, ఎవరో లక్షాధికారులు తప్పితే వాళ్ళని వదిలేలే. వాళ్ళ గురించి మనకెందుకు? వాళ్ళని వదిలేలే. వాళ్ళ అంబానీ అంటే మాటలా. వాష్రూమ్ కూడా బంగారం చేయించుకునేవాళ్ళు. వాష్రూమ్ బంగారం చేయించుకున్నాడు అమ్మా. ఎవరబ్బాయి? కర్ణాటకలో రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి బంగారంతో వాష్రూమ్లో షీట్ని కూడా చేయించుకున్నాడు. అప్పుడంటే కొంచెం తక్కువ ఉంది రేటు, చేయించుకున్నాడు. అదొక లెక్క ఉంది. ఒక మాట, ఇప్పుడు అమ్మాయి వాళ్ళకి మాకు 10 తులాలు 20 తులాలు బంగారం పెడితేనే మేము చేసుకుంటాం. మరి దాని మీద మీ స్పందన పడతారు. అమ్మాయిల తల్లిదండ్రులు ఈ విషయంలో స్ట్రగుల్ అవుతారు. ఈ విషయంలో అమ్మాయి పేరెంట్స్ బంగారం కొనే విషయంలో ఎంత స్ట్రగుల్ అంటే అంత స్ట్రగుల్ అవుతారు. ఎక్కడో దగ్గర అప్పో సప్పో పీకొచ్చి ఈ అమ్మాయిని ఇంటి నుంచి సాగనంపుతారు. అమ్మాయి నచ్చింది కదా, అబ్బాయికి సంబంధం బాగుంది కదా, అబ్బాయి శాలరీ బాగుంది, అబ్బాయి కుటుంబం బాగుంది, ఈ రిలేషన్షిప్ను వదులుకోలేక వీళ్ళు ఏం చేస్తారంటే ఎట్లా కొట్లా తిప్పలో పప్పులో పడి ఒక 10 తులాలన్నా పెడతారు. 10 తులాలు పెట్టలేని వాళ్ళు 5 తులాలన్నా పెడతారు. 5 తులాలు పెట్టలేని వాళ్ళు 2 తులాలన్నా పెడతారు. 2 తులాలు పెట్టలేని వాళ్ళు తులమన్నా పెడతారు. తులం కూడా పెట్టలేని వాళ్ళు 2 మంగళసూత్రాలు అర్ధ తులంలోనైనా చేయిస్తారు. ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయి, ఈ ఫింగర్ రింగ్స్ ఉంటాయి, కాసో కోసో చిన్న చైన్ ఉంటుంది మెడలో, తర్వాత మామూలుగా పెడతారు అంతే. వెండి ఈ మాత్రానికైతే ఇక వస్తారు అంతే. అది కొంచెం అంటే పెట్టగలిగే స్తోమత ఉన్న వాళ్ళు పెడతారు. అది కూడా పెట్టలేని వాళ్ళు ఏంటంటే, అయ్యా బాబు మేము పెళ్లి చేస్తాము, మేము పసుపు కొమ్ముతో తాళి కడతాం, అయిపోయింది. ఆ పసుపు దారం వేసుకొని తిరిగిద్ది, లేకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరిగిద్ది. ఇప్పుడు వస్తున్న జనరేషన్కి, హైటెక్ జనరేషన్కి పసుపు దారం అనేది ఓల్డ్ మోడల్ అయిపోతే అవి కాళ్ళకి మెట్లు తీసేసేసి అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిరిగిద్ది. అంతే అంటారు కానీ ఇంకా బంగారం రేటు తగ్గదు. అమ్మాయి, నువ్వు మీ అమ్మగడులో నుంచి పుట్టినప్పుడు ఎంత ఉన్నావు? ఇప్పుడు ఎంత ఉన్నావు? అంత అయ్యావు. నువ్వు తగ్గావా? తగ్గడానికి అంతే ఉంటుంది.